హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐటీటీవీ. క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మచ్ అవైటెడ్ ఈవెంట్ ఐపీఎల్ ఆక్షన్. 300 మందికి పైగా ప్లేయర్స్, వారి కోసం పోటీ పడే 10 ఫ్రాంచైజీలు, వరదలై పారే కోట్లాది రూపాయలు, వీటన్నిటికీ దుబాయ్ వేదిక కానుంది. ఈ నెల 19న ఐపీఎల్ ఆక్షన్ 2024 జరగబోతోంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు మీకోసం. హ్యావ్ ఎ లుక్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో కీలక ఘట్టం మినీ ఆక్షన్. దీనికి అంతా రెడీ అయింది. దుబాయ్ లోని కోకోకోలా ఎరీనాలో ఈ నెల 19న వేలం జరగనుంది. ఇండియా బయట ఇలాంటి ఆక్షన్ జరగటం ఐపీఎల్ హిస్టరీలో ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి నగరాల్లో మాత్రమే వేలాన్ని నిర్వహించారు. ఐపీఎల్ మినీ ఆక్షన్ కోసం 1166 మంది ప్లేయర్స్ తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 333 మందితో కూడిన ఫైనల్ లిస్ట్ ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో 214 మంది ఇండియన్ ప్లేయర్స్, 119 మంది విదేశీ ఆటగాళ్లు, 2 అసోసియేట్ దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ వేలాన్ని స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో టెలికాస్ట్ చేయనున్నారు. టీవీలు, మొబైల్ ఫోన్స్ లో ఫ్రీగా ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. వేలంలో ముఖ్యంగా పర్స్ లిమిట్ లేదా పర్స్ వాల్యూ గురించి చెప్పుకోవాలి. ప్లేయర్ల కొనుగోలు, రిటైన్ కు సంబంధించి ప్రతి టీమ్ కు 100 కోట్లు కేటాయిస్తారు. అది టోటల్ పర్స్ లిమిట్. అందులో కొంత మొత్తాన్ని ఇదివరకే ఆయా జట్లు వినియోగించాయి. ఇప్పుడు మిగిలిన సొమ్ములో 75% వరకు ఖర్చు చేసే ఛాన్స్ వాటికి ఇస్తారు. దీని ప్రకారం గుజరాత్ టైటాన్స్ దగ్గర అత్యధికంగా 38.15 కోట్ల పర్స్ లిమిట్ ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర 34 కోట్లు, కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర 32.7 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర 31.4 కోట్లు ఉన్నాయి. అటు 29.10 కోట్లతో పంజాబ్ కింగ్స్ ఆ తర్వాతి ప్లేస్ లో పోటీ పడుతోంది. 28.9 కోట్ల పర్స్ లిమిట్ తో ఢిల్లీ క్యాపిటల్స్, 23.25 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలంలో పాల్గొంటున్నాయి. 17.25 కోట్లతో ముంబై ఇండియన్స్, 14.5 కోట్లతో రాజస్థాన్ రాయల్స్, 13.15 కోట్లతో లక్నో సూపర్ జైంట్స్ ఈ ఆక్షన్ కు రెడీ అయ్యాయి. అన్ని జట్లకు కలిపి కావలసిన ప్లేయర్స్ సంఖ్య 77 మాత్రమే. అంటే లిస్ట్ లో ఉన్న 333 మంది నుంచి వీరిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈసారి 4 ఆటగాళ్లకు వేలంలో అత్యధిక ధర పలికే ఛాన్స్ కనిపిస్తోంది. వారిలో ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ దక్కటంలో కీ రోల్ ప్లే చేసిన ఆల్రౌండర్ ట్రావిస్ హెడ్ ముందుంటాడు. అటు న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రను దక్కించుకునేందుకు కూడా ఫ్రాంచైజీలు పోటీ పడతాయి. ఆసీస్ ప్లేయర్స్ మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిషన్స్ పై కోట్లు కుమ్మరించేందుకు వెనకడుగు వేయవు. మరి ఏ ప్లేయర్ ఏ టీం సొంతమవుతారు? గతంలో నమోదైన రికార్డులు బద్దలు కొడతారా? సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. చూశారు కదా, ఇవి ఐపీఎల్ మినీ ఆక్షన్ కు సంబంధించిన విశేషాలు. మరి ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీం ఏది? ఈసారి ఏ ప్లేయర్ ఏ జట్టుకు ఆడాలని కోరుకుంటారు? కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐటీటీవీ. థ్యాంక్ యూ.